నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక రూపొందించండి. యువతకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్దాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు. యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులను దేశ ప్రజలందరూ గుర్తుంచుకుంటారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధం ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్పై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులను అరెస్టు చేయాలి. రాజకీయ వేధింపులను సహించేది లేదన్న కందారపు మురళి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత వారు కోరుకుంటున్న రంగంలో దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలని పరిశ్రమలు, ఎంప్లాయ్మెంట్, DRDA అధికారులను ఆదేశించారు. జిల్లాలోని భారీ మరియు మధ్య చిన్న తరగతి పరిశ్రమల్లో అవకాశాలను ఇదివరకే గుర్తించిన అవకాశాలను యువతికి జాబ్ మేళా ద్వారా ఇండస్ట్రియల్ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించాల్సిందిగా సూచించారు. జిల్లాలోని ఉన్న ఇతర పెద్ద పరిశ్రమలను, కంపెనీలను, వ్యాపార సంస్థలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి వారికి ఆయా కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, మోటార్ మెకానిక్ విభాగాలలో ప్లంబర్, తాపీ, కార్పెంటర్ తదితర అంశాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని నైపుణ్య శిక్షణకు సంబంధించిన యాప్ను డెవలప్ చేసి కంపెనీల, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల్లో అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కాలేజీలలో యువతకు శిక్షణ అందించి వారిని వివిధ హోటల్లో వారు ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఉన్నారని, నాక్ ద్వారా భవన నిర్మాణ రంగంలో ఇచ్చిన శిక్షణ వారికి టూల్ కిట్ అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. మదనపల్లి సబ్ కార్యాలయంలో ఫైల్ దగ్ధమైన కేసులో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి సిసోడియా స్పందించారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి 415 అర్జీలు అందాయని విలేకరులతో తెలిపారు. ఎక్కువ మంది కబ్జాలకు గురైన బాధితులు ఉన్నారని వాటిని పరిశీలించి న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఫైళ్లు తగలబెట్టిన కేసుకు సంబంధించి నిందితులను విచారణ అనంతరం ఎవరనేది వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఫైల్స్ తగలబెట్టడం జరిగిందని తేల్చి చెప్పారు. 2 లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఫ్రీ హోల్డ్ అయితే దాంట్లో 4,500 ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది. వాటి మీద అయితే కానీ జబర్దస్తిగా ఆక్యుపై చేసిన కేసులు చాలా వచ్చాయి. ఈ పట్టాలు, హౌస్ సైట్లు అన్నిటి మీద ఎంక్వైరీ చేసి టీటీడీ ఈవో శ్యామలరావు గత టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యతలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనటువంటిదని, ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి గత 5 సంవత్సరాల కాలంలో ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేసి అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా అర్హత లేకపోయినా అధికారాన్ని కట్టబెట్టి టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని అన్నారు. ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన వ్యక్తికి అన్యాయం జరిగిందని, న్యాయబద్ధంగా సత్యనారాయణకి చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈవో శ్యామలరావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తారు. అలాంటి ఇంజనీరింగ్ విభాగానికి చీఫ్ ఇంజనీర్ అపారమైనటువంటి అనుభవము, అదేవిధంగా అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని గత అనేక సంవత్సరాలుగా చీఫ్ ఇంజనీర్గా నియమిస్తూ రావడం జరుగుతోందండి. గత 5 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగినటువంటి
ఒక తంతు ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేసి అధికార పార్టీ నాయకులు కొంతమంది టీటీడీకి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని డిపిసి ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈఓ శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు, అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నది మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. 1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలోని అన్నారావు సర్కిల్ నుంచి అలిపిరి వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్లో 11 నెలల పాటు కొనసాగించిన యుద్ధంలో ఇండియా కార్గిల్ విజయాన్ని సాధించడం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలకు వెనకాడలేదని, అలాంటి వారిని ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలని తెలిపారు. నేటి యువత దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులను పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా కార్గిల్ ఆపరేషన్లో నేను కూడా పాల్గొన్నాను. సుమారు 11 నెలల పాటు జరిగినటువంటి యుద్ధంలో మనకు దొరికినటువంటి విజయానికి చిహ్నంగా అందులో ఎంతోమంది ప్రాణానికి సైతం త్యాగం చేయాల్సి వచ్చింది, మన వాళ్ళని పోగొట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరి జ్ఞాపకార్థంగా విజయ్ దివస్ మనం నిర్వర్తిస్తున్నాము. ఈ విజయ్ దివస్ ఎందుకు నిర్వర్తించాలంటే నేటి సమాజంలో ఉన్నటువంటి యువతకు కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరికీ తెలియాలి, దేశం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇంత మంచి స్వాతంత్రంతో కూడా ఫ్రీడమ్తో కూడా బతుకుతున్నాం. ఆ ఫ్రీడమ్ అనేది కేవలం ఫ్రీడమ్ మాత్రమే కాదు, బాధ్యతగా కూడా బతకాలని నేటి యువతకు మనము తెలియజేయాల్సి వస్తుంది. ఆ తెలియజేసే కార్యక్రమంలోనే ర్యాలీ నిర్వహిస్తూ ఈ దివస్ను సక్సెస్ఫుల్గా ఈరోజు స్టార్ట్ చేశాము. దీనికి వచ్చినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ సమయంలో కార్గిల్ టైంలో సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ తెలుసు ఎంత కష్టపడ్డాము, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నామనేది. దీన్ని మనం ఎప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ దేశం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలని, బాధ్యతగా మెలగాలని, సమయస్ఫూర్తితో ఉండాలని, దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దీనికి అందరికీ బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని పురస్కరించుకొని నేడు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యుద్ధంలో అసువులు బాసిన వీర సైనికులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న విజయ్ దివాస్గా దేశం మొత్తం వేడుకలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా నేడు తిరుపతిలోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రలో పాకిస్తాన్ మిలిటరీ ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అనే ప్రాంతాలను ఆక్రమించుకునిందని తెలిపారు. సకాలంలో గుర్తించిన భారత సైన్యం వీరోచితంగా పోరాడిందని, త్రివిధ దళాలు దాడి పాకిస్తాన్ సైనికులు తోక ముడుచుకున్నారని, తిరిగి మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకున్నామని, ఇందుకు గుర్తుగా విజయ్ దివాస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఆ యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులను దేశ ప్రజలందరూ గుర్తించుకుంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు ఆనందరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 26 కార్గిల్ వీర దినోత్సవంగా మనము గత 20 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. దానికి కారణం ఆ రోజు కార్గిల్లో
యుద్ధంలో చనిపోయిన వీర సైనికులకు గుర్తుగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్గిల్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన భారతదేశంలో మనం అందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే దానికి ఎండనక వేడనక ఎముకలు కొరికే చలిలో కూడా బార్డర్లో ఉండి మన దేశ కృషి ఫలితమే మనం ఈ రోజంతా సంతోషంగా ఉన్నాము. వైసీపీ పాలనలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, అజయ్ కుమార్, వరప్రసాద్ తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ అవినీతి, హత్యాకాండలకు భయపడి ప్రజల కూటమికి పట్టం కట్టారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి పాలనలో సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మారుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి పాలనలోకి వచ్చి 44 రోజులు అయ్యిందని, ఇంతలోనే రాష్ట్రం గాడిలో ఎలా పడుతుందని మాజీ సీఎం జగన్ను ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీతో నష్టపోయిన ఏపీని తిరిగి బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం ఎంతకాలం పడుతుందో ప్రశ్నార్థకంగా ఉందని తెలిపారు. ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పట్ల జగన్ కు మతి భ్రమించినట్లు ఉందని అన్నారు. ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లిన జగన్ మతిపోయిందని డ్రామాలు రెడ్డి అంటూ జగన్ ను అభివర్ణించారు. ఈ విలేకరుల సమావేశంలో జీవన్ రాయల్, సుబ్బు యాదవ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం డ్రామాలు ఆడేదానికే ఢిల్లీకి వెళ్ళాడు ఈయన. ఢిల్లీకి వెళ్ళి అది ధర్నా కూడా చూస్తే జంతర్ మంతర్ దగ్గర అది ధర్నా మారికి లేదు, ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారికి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఏందో మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతంలా ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు డ్రామాలు రెడ్డి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది. ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. అందుకని జగన్మోహన్కి డ్రామాలు రెడ్డి అని పేరు పెట్టాం మేము. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. వైఎస్ ఆయన ఏదో సంధింటే ఏదో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు నుంచి మేము డ్రామాలు రెడ్డి అని పిలవబోతున్నాం. ఎందుకంటే ఏందండి ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా. 2019 నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు 5 సంవత్సరాల కాలంలో? నువ్వు నీ చుట్టూ ఉన్నట్టు మంది మార్బడం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఒక్క పెట్టుబడి లేదు. మిత్రులారా, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆ శాంతి భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసావు నువ్వు, ఆందోళన ప్రదేశ్గా మార్చేసావు నువ్వు పోయి ఈరోజు డ్రామాలు ఆడతావు. అంతమంది చనిపోయినారు, ఇంతమంది చనిపోయినారని. ఇది మంచిది కాదు. నువ్వు ఉన్నప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయకుండా వైసీపీ సెక్షన్లు పనిచేయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని నువ్వు కాదా ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా ఆంధ్రప్రదేశ్లో మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా నువ్వు కదా మార్చింది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తావు. తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం కోటవూరు గ్రామం పంచాయతీ కోండ్లమడుగు క్రాస్కు చెందిన శాంతిప్రియ, ఆమె భర్త వెంకటేష్ ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోటావూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 386లో 1.25 సెంట్ల భూమి ఉందని, అందులో తమ వాటా 48 సెంట్లు ఉందని తెలిపారు. అయితే ఈ భూమి నేషనల్ హైవే ప్రక్కన ఉండడంతో ఇటీవల కాలంలో ధర అమాంతం పెరిగిపోయిందని, ఇదే సర్వే నెంబర్లో సహభాగస్తులైన టి నారాయణ, టి వెంకటేష్, టి కృష్ణమూర్తి, టి హరికృష్ణ, టి నాగరాజు, టి సుధాకర్ అనే వ్యక్తులు తమ వాటా 48 సెంట్ల భూమిని ఆక్రమించుకుని తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పైగా తామే భూములు ఆక్రమించుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమపై దుర్భాషలాడి అనేక మార్లు దాడులు చేసి గాయపరచడమే కాకుండా ఏఎస్ఐ సమక్షంలో చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బి కొత్తకోట పోలీసులు మదనపల్లి డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. అంతేకాకుండా న్యాయస్థానం సదరు భూమిపై ఇంజెక్షన్ ఆర్డర్ మాకు ఇచ్చిందని శాంతిప్రియ తెలిపారు. అయినప్పటికీ వారు భూమిలో దుక్కులు చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున పోలీసు ఉన్నతాధికారులు వారి ఆగడాలను అరికట్టాలని, సదరు వ్యక్తుల నుండి తమకు ప్రాణహాని ఉందని, వారి నుండి మాకు రక్షణ కల్పించి దౌర్జన్యం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మీడియా ద్వారా కోరారు. అట్లయితే మాకే హెల్ప్ చేసి
వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అది ఆ కేసు కూడా 307 2 months తర్వాత ఆల్మోస్ట్ 3 months దగ్గర అప్పుడు 307 యాడ్ చేసి రిమాండ్ కేసున్నారు. ఇప్పుడు మీరే చూస్తాను, ఎనర్జీలు పెట్టుకున్నాను నేను స్టేషన్ దగ్గర, ఎస్పీ వరకు పెట్టుకున్నానే. ఒక్క విషయం ఒక కేసు వాళ్ళ మీద ఉందేమో అడగండి. ఎట్లా మళ్ళీ మేము వైసీపీ అనుచరులం అవుతాము. అప్పుడు చూస్తే అట్లా, ఇప్పుడు చూస్తే ఇట్లా టార్చర్ పెట్టాలని మమ్మల్ని ఎదురుకుని ఇట్లా చేస్తా ఉన్నారు. అంత టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు కృష్ణమూర్తి అనే ఆయనకు అసలు దాంట్లో ల్యాండే లేదు, వాళ్ళు కబ్జాదారులు. కానీ కనీసం అంటే వాళ్ళు కబ్జా చేసింది కొత్తకోట ముదిపేట స్టేషన్లో ఒకసారి ఎంక్వైరీ చేయమనంటే దగ్గర వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. భూములు కబ్జా చేసిన దానిలో వాళ్ళు కబ్జాదారులు, మమ్మల్ని మాత్రం ఇట్లా బ్యాడ్గా క్రియేట్ చేసేస్తున్నారు. 12,54,000 రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని పలమనేరు పోలీసులు ధ్వంసం చేశారు. కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న వివిధ కేసుల్లో పట్టుబడిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పలమనేరు గంగవరం పోలీస్ సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే ఎన్జీపీఎల్ లిక్కర్ను ఉన్నతాధికారుల ఆదేశాలతో ధ్వంసం చేశామని తెలిపారు. కర్ణాటక గురించి 49 కేసులు, 4 లీటర్లు 392 లీటర్లు, దాని విలువ 2,74,995. సారాయి 5 కేసులు, 29 లీటర్లు, 8,750 లీటర్లు రూపాయలు. మొత్తం 54 కేసుల్లో 422 లీటర్లు అక్రమ మద్యము సారాయి 2 కలిపి 2,83,775 రూపాయలు దాన్ని సీజ్ చేసి తర్వాత నాశనం చేసి జరిగింది ఈరోజు. తర్వాత అంటే గంగవరం 32 కేసుల్లో 1,386 లీటర్లకు గాను 9,70,863 విలువ, దాని విలువ సీజ్ చేసి దాన్ని ఈరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నశింపజేయడం జరిగింది. అక్రమం మద్యం చేసేవాళ్ళు వాళ్ళకి హెచ్చరిక ఏమంటే ఇటువంటి మున్ముందు చేస్తే శిక్ష చాలా సీరియస్గా ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వద్దిబైన సుజాత, మారిషస్ విద్యుత్ శక్తి పబ్లిక్ యుటిలిటీస్ మంత్రివర్యులు మిస్టర్ జార్జన్ పి ఎర్లెసెస్ జోన్ గాడ్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. స్థానిక తిరుచానూరు రోడ్డులోని శిల్పారామం నందు ఈ నెల 27, 28వ తేదీ నందు శని ఆదివారాలలో టేప్ ఎక్స్పో 2024ను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ టేప్ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టేపు సభ్యులు మదన్ గోపాల్ తదితరులతో కలిసి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన అన్ని రకాల ప్రాపర్టీస్, మెటీరియల్స్, టెక్నాలజీస్, మిషనరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఎగ్జిబిషన్తో పాటు ఎక్స్పర్ట్స్తో ఇంట్రాక్షన్ సదుపాయాలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా నగర ప్రజలకు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. హాజరైన ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా ద్వారా తీసే ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు. మేము ఎక్స్పో 24 అనేసి అన్ని రకాల మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ సంబంధించింది ప్రతి మెటీరియల్ ఇక్కడ స్టాల్స్ ఉంటాయి సార్. అదేవిధంగా బిల్డర్లు మీకు ప్రాపర్టీస్ ఉంటాయి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ప్రజలందరూ వచ్చి వాళ్ళ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ కన్స్ట్రక్షన్లో ఏదైనా లీకేజెస్ ఇలాంటి వాటికి కూడా లీక్ ప్రూఫ్ ఫైల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఆ క్రాక్ ఫిల్లింగ్, ఇంటీరియర్ డిజైన్స్, ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంబంధించి ప్రతి ఒక్కటి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రాపర్టీస్ సెల్ కూడా జరుగుతూ ఉన్నది. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అందరూ విచ్చేసి అవగాహన పెంచుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. నెక్స్ట్ అందులో వచ్చిన వారికి అందరికీ సువర్ణ అవకాశం, ప్రతి గంటకి ఇందులో మేము ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్పై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ స్థానిక నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి
ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం బాలాయపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన టీడీపీ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తాము ఎవరు అనుకుంటే వారు ఇక్కడ ఉద్యోగాలు చేయాలని, ఆశా వర్కర్లు కృష్ణవేణిని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని, ఆమెకు వ్యతిరేకంగా DMHOకి నివేదన పంపాలని డాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. డాక్టర్ తిరస్కరించడంతో ఆమెపై అసభ్య పదజాలంతో దాడికి యత్నించారు. దీనిని CITU తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకీయ వేధింపులపై హెచ్చరించిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించి ఈ రకమైన దాడులకు పాల్పడడం తీవ్రమైన చర్యగా తాము భావిస్తున్నామని అన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ బంధువులుగా చెప్పుకుంటున్న నిందితుల పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో ప్రశ్నించాలని ఆయన ఈ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులను తిరుపతి జిల్లాలో మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు వైసీపీకి పట్టిన గతే ఎదురవుతుందన్న విషయాన్ని విస్మరించరాదని హెచ్చరించారు. బాలాయపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ PHCకి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళు ఏమైనా అక్కడ ప్రజాప్రతినిధులు కూడా కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక మామూలు సాధారణ కార్యకర్తలు, తాళ్ళూరి జయచంద్ర నాయుడు, మురళీనాయుడు, మచ్చల కృష్ణయ్య, గోనుగొడుగు వెంకటయ్య, కస్తూరి వెంకటేశ్వర్లు అనే ఈ 5 మంది నిన్న నేరుగా PHC సెంటర్కి వెళ్ళి సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి డాక్టరు, ఆమె ఇప్పుడు PGకి ప్రిపేర్ కూడా అవుతోంది, MBBS పూర్తి చేసింది, చిన్న వయసులో ఉన్నటువంటి డాక్టరు, ఆమె చాలా పద్ధతిగా కూడా ఉంటుందని చెప్పి అందరూ చెప్తున్నారు. అట్లాంటి డాక్టర్ మీదకి వెళ్ళి నీ PHCలో ఉన్నటువంటి కస్తూరి కృష్ణవేణి అనే ఆమెని తొలగించాలి, ఆమె రేపటి నుంచి డ్యూటీలోకి రావడానికి వీల్లేదు, ఏమో పనికిరాదు, ఏమో ప్రజలతో బాగా ఉండదు అని చెప్పి లెటర్ రాసి నువ్వు DMHO గారికి పంపించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు హుకుం చేశారు. ఆమె సహజసిద్ధంగానే చదువుకున్నామే, తెలివితేటలు కలిగినటువంటి డాక్టర్ గారు కాబట్టి ఆమె ఏమాత్రం వీటికి జడిసిపోకుండా DMHO గారికి ఈ అమ్మాయి బాగా పనిచేస్తుంది, ఈ అమ్మాయితో ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పి డీటెయిల్డ్ రిపోర్ట్ ఒకదాన్ని DMHO గారికి పంపించింది. DMHO గారికి ఇలాంటి రిపోర్టు పంపింది అని తెలుసుకున్న తర్వాత ఈ 5గురు తెలుగుదేశం పార్టీ చోట, వీళ్ళు నాయకులు కూడా కాదు, ఆ మండలానికి నాయకుడుగా ఉన్నటువంటి మస్తాన్ నాయుడు అని ఆయన తమ్ముడు వరుస అవుతారు వీళ్ళు కొంతమంది అని చెప్పారు. అదే మాదిరి ఇప్పుడున్నటువంటి రామకృష్ణ గారు కోడూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయనకేదో వరుసగా బంధువులు అవుతారు అని చెప్పి అంటున్నారు. అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి హోదా లేదు, ప్రోటోకాల్ నియమాలు లేవు, ఇక్కడేమో ప్రజాప్రతినిధులు కూడా కాదు, ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఉండడమే వీళ్ళ అర్హత. పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం నుంచి పశు వైద్యశాలకు విద్యుత్ సౌకర్యం కూడా ఇవ్వలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామస్తులు ఈ సమస్య గురించి విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో పశువులకు సరైన వైద్యం కూడా అందించలేక కొన్ని పశువులు చనిపోయాయని గ్రామస్తులు తెలియజేశారు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి పశు వైద్యశాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరారు. అలాగే 2018లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చంద్రమాకులపల్లిలో ఏపీ ఫైబర్ నెట్ ఇక్కడి నుండే ప్రారంభించారని తెలిపారు. అప్పుడే పిల్లల కోసం పార్కును కూడా అక్కడ ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం వీటన్నిటికీ గాలికి వదిలేసిందని, ఇకనైనా ప్రస్తుత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. 4.5 సంవత్సరం నుంచి కరెంట్ లేదు. ఈ పశువుల హాస్పిటల్కి పర్టికులర్ నాదులు లేరు, ఎవరు కూడా దిక్కులేరు. ఈ వైసీపీ అరాచకంలో పశువుల హాస్పిటల్ పడిపోయాడు గురించి ఏమి కూడా లేదు. కరెంట్ కోల్మాన్ నాటినప్పుడు ఇప్పుడు అడిగితే మీరు గుడ్డు పెట్టి చేసుకోండి అని చెప్పి ఆ మాట అంటున్నారు మా ఊరు సర్పంచ్ గారు. ఈ మాట అంటున్నారు. మేమేం చేసేది, ఎక్కడ మేము మరుపెట్టుకునేది, ఈ హాస్పిటల్కి ఏదన్నా కానీ మాకు న్యాయం చేయండి అంటే, మాకు కాదు మా అందరికీ న్యాయం చేయండి. ఏది కూడా కానీ సౌకర్యం లేదు మాకు. మేమేం సెక్రటరీ సార్ని అడిగినా అదే మాట అంటారు, ఎంపీటీసీ అన్నారని అడిగినా అదే మాట అంటారు. మేము ఏం చేయాలో మీరే చెప్పండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక రూపొందించండి, యువతకు ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్దాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు. యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులను దేశ ప్రజలందరూ గుర్తుంచుకుంటారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధం ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక అధికారి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్పై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులను అరెస్టు చేయాలి. రాజకీయ వేధింపులను సహించేది లేదన్న కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.